జూన్ 28, 29 తారీఖుల్లో పేదలకు సరఫరా చేయాల్సిన బియ్యం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి ఆహార భద్రత చట్టం కింద ప్రతి కుటుంబానికి, ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్లో 1,47,00,000 రేషన్ కార్డులకి, అంటే సుమారు 4,40,00,000 మందికి మనకి ఆంధ్రప్రదేశ్లో పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రతి నెల మేము మనిషికి 5 కిలోల చొప్పున సరఫరా చేస్తూ ఉంటాం. ఈ పీడిఎస్ సిస్టమ్ ద్వారా సరఫరా చేసే రైస్ని చాలా దారుణంగా గత 5 సంవత్సరాల నుంచి విచ్చలవిడిగా ఊహించని విధంగా ఊహించని విధంగా కాకినాడని ఒక అడ్డాగా మార్చేసుకుని ఇక్కడి నుంచి బ్రోకెన్ రైస్, బాయిల్డ్ రైస్ అని నమోదు చేయించుకుని ఇతర దేశాలకి ఎగుమతి చేస్తున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే, కాకినాడ పోర్టు ఏర్పాటు చేసింది ఒక కుటుంబం కోసమో, ఒక వ్యాపారం కోసమో కాదు. కాకినాడ పోర్టు ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం.